హలో అండి, వెల్కమ్ టు బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్. ఈ పుణ్యక్షేత్రంలో నరసింహస్వామి స్వయంభువుగా వెలిసాడంట. అంతేకాదు ఇక్కడ స్వామివారికి చర్మం, వెంట్రుకలు కూడా ఉంటాయట. మరి నేను ఏ పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మానవ నిర్మితాలైన ఆలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాలు అనేక మర్మాలను కలిగి ఉంటాయి. దశావతారాల్లో ఒకటి నరసింహావతారం. ఉగ్రస్వరూపుడు, సింహం తల, మనిషి శరీరం కలిగిన ఈ రూపంలో తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడని, అతని తండ్రి హిరణ్యకశిపుడిని సంహరించాడని హిందువుల నమ్మకం. ఇక నరసింహస్వామికి మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. అయితే ఒక ప్రాంతంలో మాత్రం నరసింహుడు స్వయంభువుగా వెలిశాడని, అంతేకాక ఇక్కడ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉంటాయని చెప్తారు. ఆ పుణ్యక్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మరి ఈ క్షేత్ర విశిష్టత ఏమిటి? ఎలా వెళ్ళాలి ఈ ప్రాంతానికి? తెలుసుకుందాం రండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామం దగ్గర అడవుల్లో కొలువై ఉన్నాడు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారి దర్శనానికి పచ్చని అడవులను, చెట్లను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్ట అని స్థానికులు పిలుస్తారు. మొల్లవీర శ్రీ నరసింహస్వామి ఎత్తు 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ ఆలయం వద్ద ఉన్న ధ్వజస్తంభం దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం దగ్గర నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. ఇక్కడ నరసింహుడు శిలాజిత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. శిలను తాకితే చర్మం ఉన్నట్లు మెత్తగా తగులుతుంది. అంతేకాదు విగ్రహంలో నోరు, నుదురు, మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా గుర్తించవచ్చు. అంతేకాదు ఎక్కడ తాకినా సొట్టపడుతుంది. కాసేపటికి యథాస్థితికి చేరుకుంటుంది. అంటే నరసింహస్వామిని తాకితే మనిషిని తాకిన ఫీలింగ్ కలుగుతుందంట. స్వామివారికి అభిషేకం చేసే సమయంలో వెంట్రుకలు రాలుతాయని స్వామివారిని అర్చించే పూజారులు చెప్తారు. ఇక నరసింహస్వామి వారి నాభి నుంచి నిత్యం స్వేదం వస్తుందట. అందుకే అక్కడ చందనం ఉంచుతారు. ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ చందనం ప్రసాదంగా తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతాన్ని 6వ శతాబ్దంలో దిలీప కులకర్ణి మహారాజు పాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయట. స్వామివారు దిలీప మహారాజు కలలో కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తన నాభికి తగిలిందని చెప్పారట. భూమి లోపల ఉన్న ఆ విగ్రహాన్ని బయటికి తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించారట స్వామివారు. అక్కడ నరసింహస్వామికి దిలీప మహారాజు ఒక ఆలయాన్ని నిర్మించాడు. స్వామివారి పాదాల నుంచి నీటి ఊట ఎప్పుడూ పారుతూ ఉంటుంది. దీనిని చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ జలధార అన్ని కాలాల్లోనూ ఒకేలాగా ఉంటుంది. అయితే ఈ నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. రుద్రమాదేవి ఒకసారి తీవ్ర వ్యాధితో బాధపడుతుంటే ఈ జలధార నీటిని తాగిందని, అప్పుడు వ్యాధి నయమైందని ఇప్పటికీ వినిపించే ఒక కథనం. అంతేకాదు ఈ జలధారలోని నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి కూడా పంపిస్తారు. ఈ ఆలయం ఏటూరు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలలో ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్, జూన్ సమయంలో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవాలంటే వరంగల్, మనుగూరు మరియు భద్రాచలం ఎదులాపురం రహదారి నుండి సాధారణంగా మల్లూరుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు రైలు మార్గం ద్వారా మల్లూరు చేరుకోవచ్చు. మల్లూరు నుండి ఈ పుణ్యక్షేత్రం చేరుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి. హలో అండి, వెల్కమ్ టు బృందావన్ విహార్.